అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐడ్రీమ్ ఛానల్. దిస్ ఈస్ పవన్. టెలికాం సంస్థలు అయితే మొబైల్ యూజర్స్కి బిగ్ షాక్ ఇవ్వనున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 10 నుంచి 12% రీఛార్జ్ ధరలు అయితే పెంచబోతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే దాదాపు ఇప్పటికే 2024లో చాలా వాటికి రీఛార్జ్ ధరలు పెంచడం వల్ల జియో నుంచి అదేగా ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయిన ఆ యూజర్స్ని అయితే మనం గతంలో చూడడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ దాదాపు అన్నీ కలిసి ఒకేసారి ఈ విధంగా పెంచడం అనేది మొబైల్ యూజర్స్కి అయితే బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. సో టెలికాం సంస్థల్లోనే దాదాపు ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చింది 5G నెట్వర్క్ అనేది. అదేవిధంగా 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత దాదాపు అందరూ 5G డేటా వేయించుకోవడానికి కానీ 5G ప్లాన్స్ వేయించుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అది అన్లిమిటెడ్ డేటా ఇస్తుంది కాబట్టి. గతంలో 1GB 2GB డేటా ప్లాన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం 5G డేటానికి అందరూ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ తరుణంలో మొబైల్కి దాదాపు ప్రతి ఇంట్లో మొబైల్ ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ప్రతి ఇంట్లో దాదాపు ఒక 2-3 మొబైల్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్లాన్స్ పెంచినట్లయితే ఈ విధంగా దాదాపు సామాన్యుడికి ఎక్కువగా భారం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అత్యధిక ప్లాన్స్ ఉన్నాయి. బేస్ ప్లాన్ అయితే అదే విధంగా ఉంటుందని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మిడ్ రేంజ్ వాళ్ళకి, హై ఎండ్ ప్లాన్స్ వాళ్ళకైతే ఎక్కువగా ప్లాన్స్ పెంచనున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే దాదాపు ఇప్పుడు అదేవిధంగా మొబైల్స్ రీఛార్జ్ ప్లాన్ ఏదైతే ఉందో రీఛార్జ్ డేటా ప్లాన్ అయితే తగ్గించడం జరుగుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు దాదాపు 400 రూపాయలకి మనకి ఇంతకుముందు ఒకవేళ 2GB ఇస్తే ఇప్పుడు 400 రూపాయలకి ఆ 1GB డేటా ఇచ్చే ప్లాన్ అవుతుంది. అంటే డేటా కోత అయితే ఉంచే అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. మరి ముందు ఈ డేటా ప్లాన్స్ ఎలా అంటే సపరేట్ ఇప్పుడు మనం డేకి ఒక 1 డేకి 2 డేకి రీఛార్జ్ ప్లాన్ ఎలా చేసుకుంటున్నామో అదేవిధంగా మంత్లీ డేటా రీఛార్జ్ ప్లాన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అది ఎక్కువగా పరిగణలోకి తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇదే విధంగా చాలా వాటికి బిఎస్ఎన్ఎల్ అయితే అసలు దాదాపు యాక్టివ్ యూజర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్, ఐడియాకి కంపేర్ చేసుకుంటే వడాఫోన్, ఐడియా ఇప్పుడు 2 మర్జ్ అయినాయి కదా. సో వీటిని కంపేర్ చేసుకున్నట్టయితే కాంపిటీషన్లో ఈ రెండే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే జియో అదేవిధంగా ఎయిర్టెల్ ఈ రెండింటికి ముఖ్యంగా ఎక్కువగా కాంపిటీషన్ ఉంది ఆ మార్కెట్లో అయితే. ఆ తర్వాత వడాఫోన్, ఐడియాకి అయితే ఎక్కువ మంది నెక్స్ట్ థర్డ్ స్థాయిలో వీళ్ళకు ఉన్నట్టు తెలుస్తుంది. బిఎస్ఎన్ఎల్కి మాత్రం చాలా తక్కువ మంది యూజర్స్ ఉన్నారు. ఎందుకంటే రేట్లు రీఛార్జ్ ప్లాన్స్ బిఎస్ఎన్ఎల్కి చాలా తక్కువ. కానీ నెట్వర్క్ ఇష్యూలు ఎక్కువగా బిఎస్ఎన్ఎల్కి రావడము, మొబైల్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు నెట్ సరిగ్గా అందకపోవడము, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అయితే బిఎస్ఎన్ఎల్కి ఉన్నాయి. ముఖ్యంగా అందరూ అసలు రీఛార్జ్ ప్లాన్ చేయించుకునేదే డేటా రీఛార్జ్ కోసం. ఆ డేటా రాకపోవడంతో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇష్యూ రావడంతో అక్కడ యూజర్స్ అయితే తక్కువగా ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి కాంపిటీషన్లోకి బిఎస్ఎన్ఎల్ కూడా రావాలి అంటే ఈ నెట్వర్క్ ఇష్యూని అయితే క్లియర్ చేసుకోవాలి. సో ఇదే విధంగా టెలికాం సంస్థలు అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. డేటాకు ఒక సపరేట్ ప్లాన్ ఇచ్చేటట్లు ఈ విధంగా బేస్ ప్లాన్స్ కూడా పెంచే అవకాశం ఉంది. దాదాపు 10 నుంచి 12% అయితే రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. సామాన్యులకైతే ఇది కోలుకోలేని దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తున్నారు. డేటా లేకుండా అయితే ఎవ్వరూ మొబైల్ యూజ్ చేయరు. కొంతమంది దీనికి ఆసక్తికరంగా కామెంట్లు కూడా పెట్టడం జరుగుతుంది. వీటన్నిటికంటే డబ్బా ఫోన్ మేలు, కీప్యాడ్ ఫోన్ వాడితే మంచిది అని చెప్పేసి నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు. అదేవిధంగా ఇంకొంతమంది పొలిటికల్గా కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని బాదుతున్నారు, వాళ్ళు మనల్ని బాదుతున్నారు అని చెప్పేసి ఈ విధంగా కొన్ని కామెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మొత్తానికి ఏది ఏమైనా రీఛార్జ్ ధరలు పెరిగినట్లయితే ఆ టెలికాం సంస్థలు ఇదే నిర్ణయం మీద స్టాండ్ అయి ఉన్నట్లయితే దాదాపు ఒక మిడిల్ క్లాస్ బిలో పవర్టీ లెవెల్ వరకు అయితే చాలా అంటే ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి చూడాలి. ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు? ఈ విధంగా 10 నుంచి 12% ఒకేసారి పెంచడం పైన మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? బిఎస్ఎన్ఎల్కి ఏమన్నా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందా? బిఎస్ఎన్ఎల్ ఛార్జెస్ చాలా తక్కువ ఉన్నాయి రీఛార్జ్ చేసేసి, కానీ ఆ నెట్వర్క్ ఇష్యూ వల్ల కన్వర్ట్ అవ్వలేకపోతున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి అనేసి డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు